ఎలాంటి అంచనాలు లేకుండా వస్తున్న కొన్ని ప్రాంతీయ చిత్రాలు బాక్స్ ఆఫీస్ వద్ద కాసుల వర్షాన్ని కురిపిస్తున్నాయి. లేటెస్ట్ గా ఓ మరాఠీ చిత్రం అలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది. అదే దేవ్పుల్ బంద్ 2. కేవలం 9 కోట్లతో రూపొందిన ఈ మూవీ 50 కోట్ల వసూలతో సంచలన విజయాన్ని నమోదు చేసింది. ట్రేడ్ వర్గాల లెక్కల ప్రకారం 2 వారాలు కంప్లీట్ కాకముందే ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద 55 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసింది. నెట్ పరంగా 47 కోట్లకు పైగా కలెక్ట్ చేసింది. ప్రస్తుతం ఈ సినిమా 900కి పైగా షోలతో విజయవంతంగా ప్రదర్శించబడుతుంది. ఆదివారం ఒకరోజే 2 కోట్లకు పైగా వసూలు సాధించినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. ఈ లెక్కన చూస్తే త్వరలోనే 60 కోట్ల మైలురాయిని అందుకోవడం ఖాయంగా కనిపిస్తుంది. స్నేహల్ తార్డేల్, మోహన్ జోష్కా కీలక పాత్రలో ప్రవీణ్ తార్డే దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ మే 21న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దాదాపు 1100 షోలతో విడుదలైన ఈ మూవీ కేవలం మౌత్ టాక్ తోనే హిట్ సొంతం చేసుకుంది. దీంతో అదనంగా 600 షోలను పెంచారు. ఇప్పుడు అత్యధిక వసూలు సాధించిన టాప్ 5 మరాఠీ చిత్రాల్లో ఒకటిగా నిలిచేలా ఉంది. ఈ సినిమా విజయానికి ప్రధాన కారణం వర్డ్ ఆఫ్ మౌత్ అనే చెప్పాలి. కాగా ఈ సినిమా కథ రైతుల ఆత్మహత్యలు, గ్రామీణ జీవితం, ఆధ్యాత్మిక వంటి అంశాల చుట్టూ తిరుగుతుంది.